డిపార్ట్మెంట్ లో మార్టీఎస్ ఎవరైతే అయ్యారో వాళ్ళు చేసిన బలిదానాలని గుర్తించడానికి పోలీస్ ఫ్లాగ్ డేగా ఈ 21 అక్టోబర్ నాడు ఇప్పుడు అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యాము. సో దీనికి వెనుక మనం కొంచెం హిస్టరీ చూస్తే ఇది యాక్చువల్ గా ఇంతకుముందు 1959 సంవత్సరంలోని 15,300 సముద్ర పటానికి పైన ఉన్న ప్లేస్ హాట్ స్ప్రింగ్స్ అని మన భారతదేశంలో లదాఖ్ యూనియన్ టెరిటరీలో ఉంది. సో అక్కడ 10 మంది మన పోలీస్ జవాన్లు పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు ఉన్నారు, వేరే వేరే ర్యాంక్స్ వాళ్ళు. సో వాళ్ళు చైనీస్ ట్రూప్స్ తోటి అక్కడ అన్ఈక్వల్ గా పోటీలోని హెవీలీ ఆర్మ్డ్ చైనీస్ ఎవరైతే బలగాలు ఉన్నాయో వాళ్ళ చేతుల మీద వాళ్ళు మరణించడం జరిగింది. సో వాళ్ళ బలిదానంని గుర్తించడానికి ఇది ప్రతి సంవత్సరం ఇది ఈ 21 అక్టోబర్ నాడున మనం అందరూ కూడా గ్యాదర్ అయి ఉంటాము, వాళ్ళకి శ్రద్ధాంజలి అర్పిస్తాము. ఈ రోజు మనం డ్యూటీ ఉంది దట్ ఎవరైతే అది బలిదానాలు ఇచ్చారో, ఎవరైతే హత్మార్చారో వాళ్ళందరికీ కూడా మనం గుర్తించాలి. అట్లాగే వాళ్ళ బలిదానాలకి మనం శ్రద్ధాంజలి కూడా అర్పించాలి. అట్లాగే నేను మా డిపార్ట్మెంట్ కి కూడా మన స్టాఫ్ మెంబర్స్ కి కూడా అందరికీ కూడా కోరిక చేస్తున్నాను, మీరందరూ కూడా చాలా మంచి వర్క్ చేస్తున్నారు. ఇంకా కూడా మనం డెడికేషన్ తోని 24/7 ఎల్లప్పుడూ కూడా సమాజం కోసం సేవ కంటిన్యూగా నిరంతరంగా చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. వరంగల్లో కూడా చూస్తే ఇక్కడ వరంగల్ కమిషనరేట్ లోని 25 మంది వరకు ఇక్కడ జీవితాలని వాళ్ళు బలిదానాలు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈ రోజు మనం శ్రద్ధాంజలి అర్పిస్తున్నాము. వాళ్ళు ఇచ్చిన బలిదానాలని గుర్తులో పెట్టుకుంటాము. అట్లాగే ఒకటి ప్రాణం కూడా తీసుకుంటాము దట్ ఇప్పటి నుంచి కూడా అట్ ఎనీ పాయింట్ ఇన్ లైఫ్, ఎనీ పాయింట్ ఆఫ్ టైం 100% సమాజం కోసమే పని చేస్తూ ఉంటాం.